guys! Hello and welcome to English with Vervaris. హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయ్స్ ఈ వీడియోలో కూడా ఎప్పట్లాగానే మోస్ట్ కామన్లీ యూజ్ సెంటెన్సెస్ తీసుకొచ్చాము. మరి ఆ సెంటెన్సెస్ ఏందో చూద్దాము. వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ సెంటెన్స్. గాయ్స్ ఇవాళ లెసన్లో మనము సెల్డమ్, రేర్లీ అండ్ నెవర్ అనే ఈ పదాలతోటి సెంటెన్సెస్ ఎలా ఉంటాయి, వాటిని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామో నేర్చుకుందాము. సెల్డమ్ అంటే అరుదుగా, రేర్లీ అంటే ఎప్పుడోకప్పుడు, నెవర్ అంటే ఎన్నడూ లేదు. అదే హిందీలో అయితే షాయద్ హీ కభీ నహీ అని హిందీలో మనము ఉపయోగిస్తూ ఉంటాము. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి మీరు నిస్వార్థ రాజకీయ నాయకుడిని అరుదుగా కనుగొంటారు. యు విల్ సెల్డమ్ ఫైండ్ ఎ సెల్ఫ్లెస్ పొలిటీషియన్. యు విల్ సెల్డమ్ ఫైండ్ a selfless politician. గాయస్ మనం ప్రతి వీడియోలో ప్రాక్టీస్ చేసినట్టే మీకు నేను సెకండ్ టైం చెప్పిన తర్వాత 3 సెకండ్స్ టైం ఇవ్వబడుతుంది. మీరు నాతో పాటు సెకండ్ టైంని సెంటెన్స్ని ప్రాక్టీస్ చేయండి. సో యూ విల్ సెల్డమ్ ఫైండ్ అ సెల్ఫ్లెస్ పాలిటీషియన్. ఇప్పుడు మీ టర్న్. 3, 2, 1. అరుస్తున్న కుక్కలు అరుదుగా కొరుకుతాయి. Barking dogs seldom bite. Barking dogs seldom bite. అతను అరుదుగా తన వాగ్దానాన్ని ఉల్లంఘిస్తాడు. He seldom breaks his promise. He seldom breaks his promise. నాన్సీ అరుదుగా నవ్వుతుంది. Nancy seldom smiles. Nancy seldom smiles. టామ్ అరుదుగా పాడుతాడు, కానీ అతను ఈ రాత్రి పాడుతాడని నేను అనుకుంటున్నాను. టామ్ seldom sings, but I think he will tonight. Tom seldom sings, but I think he will tonight. Hey guys, ఈ వీడియో ఎండ్లో మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు దానికి ఆన్సర్ నాకు కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇవాల్టి సెకండ్ వర్డ్ వచ్చేసి రేర్లీ. రేర్లీ తోటి మనం కొన్ని సెంటెన్సెస్ చూద్దాము. అతడు ఎప్పుడో ఒకప్పుడు తన తల్లిదండ్రులను సందర్శించాడు. He rarely visits his parents. He rarely visits his parents. ఆమె ఎప్పుడో ఒకప్పుడు కోపం తెచ్చుకుంటుంది. She rarely gets angry with anyone. She rarely gets angry with anyone. నేను ఎప్పుడో ఒకప్పుడు అబద్ధం చెబుతాను. I rarely tell a lie. I rarely tell a lie. అతను ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేస్తాడు. Rarely does he do a mistake. Rarely does he do a mistake. నా సోదరుడు నాకు ఎప్పుడో ఒకప్పుడు రాస్తాడు. My brother rarely writes to me. My brother rarely writes to me. నేను దాని గురించి ఎన్నడూ ఆలోచించలేదు. గాయస్ ఇప్పుడు మనం థర్డ్ వర్డ్ చూస్తున్నాము. థర్డ్ వర్డ్ వచ్చేసి నెవర్. ఇప్పుడు నెవర్ తోటి కొన్ని సెంటెన్సెస్ చూద్దాము. నేను దాని గురించి ఎన్నడూ ఆలోచించలేదు. I have never thought about it before. I have never thought about it before. నేను ఎప్పుడూ ఖరీదైన రెస్టారెంట్లకు వెళ్ళను. I never go to expensive restaurants. I never go to expensive restaurants. ఇది ఎప్పుడు జరగలేదని నటించండి. ఇది ఎప్పుడు జరగలేదని నటించండి. Just pretend this never happened. Just pretend this never happened. మీరు ఎన్నడూ అబద్ధము లేదా దొంగతనము చేయకూడదు. You should never lie or steal. You should never lie or steal. మీరు మంచి చేయడము ఎప్పుడు ఆపకూడదు. You should never stop doing good. You should never stop doing good.
So guys, thank you very much for your support to our channel. సో గాయస్ ఇవాళ నేర్చుకున్న పదాల్లో ఉన్న నెవర్ అన్న ఈ పదంతోటి ఒక సెంటెన్స్ మీరు సొంతగా క్రియేట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. యూ విల్ నాట్ మిస్ అవర్ వీడియో నోటిఫికేషన్స్. Until then, see you later. Bye bye.